హాయ్ ఫ్రెండ్స్. నేను ఒక సబ్స్క్రైబర్ మెయిల్ చేశారనమాట. సో, ఆయనకి 18 లాక్స్ పెర్ యానమ్‌తో ఒక పర్మనెంట్ జాబ్ ఒక ఇండియన్ ఎంఎన్‌సీ నుంచి. అట్ ద సేమ్ టైమ్ త్రూ లింక్డ్ఇన్ ద్వారా ఒక జర్మన్ క్లయింట్ అయితే కాంట్రాక్ట్ జాబ్ 28 లాక్స్ పెర్ యానమ్ అయితే ఆఫర్ చేశారనమాట. అంటే ఆయన అవర్లీ పే చేస్తారు క్లయింట్. సో, ఆయన కాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 28 లాక్స్ పెర్ యానమ్ అయితే వచ్చింది ఆయనకి. ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే. సో, ఏది బెస్ట్ నేను ఏది చూజ్ చేసుకోవాలి? ఇంతవరకు నేను ఒక పర్మనెంట్ జాబ్‌లో అయితే వర్క్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ విధంగా మంచి లుక్రేటివ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. వాళ్ళైతే ఎక్కువ పే చేస్తారు. నాకైతే ఏం చూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. బట్ నాకైతే ఇంతవరకు నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేనైతే పర్మనెంట్ జాబే చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఒకసారి మీ ఒపీనియన్ ఏంటో చెప్దామని అడుగుదామని చెప్పి మీకైతే మెయిల్ పెడుతున్నానని చెప్పనైతే మెయిల్ పెట్టాడనమాట. సో, ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఏదైతే చెప్పబోతున్నానో ఆయన కూడా అదే మెయిల్‌లో పెట్టడం జరిగిందనమాట. సో, ఎటువంటి తేడా లేకుండా. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ పర్మనెంట్ జాబ్ అని గాని, లేకపోతే కాంట్రాక్ట్ జాబ్ అని గాని, ఈ తేడాలన్నీ కూడా ఏదైనా మార్కెట్ డౌన్ అవ్వనంత వరకే. ఏదైనా లే ఆఫ్స్ ఇట్లాంటివి స్టార్ట్ అవ్వనంత వరకే. ఒకసారి స్టార్ట్ అయిందా, మార్కెట్ డౌన్ అయిందా, పర్మనెంట్ జాబ్ లేదు, కాంట్రాక్ట్ జాబ్ లేదు. ఇంక ఎటువంటివి లేవనమాట. తీసేయి. బడ్జెట్ లేదు తీసేయి. ఫైనాన్షియల్ బాలేవు తీసేయి. ఇలానే ఉంటారనమాట. సో, ఇప్పుడు కూడా మాక్సిమం ఇట్లనే జరుగుతుంటుంది ఇప్పుడు కూడా. సో, నాకు తెలిసి ఈ తేడాలన్నీ కూడా మనం వర్క్ చేసే ఎన్వైర్న్‌మెంట్ బట్టి లేకపోతే మనకు పాస్ట్ హిస్టరీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్పితే, ఇది బెటర్ ఇది బాగోదని చెప్పి ఎక్కడ ఉండదు. సో, ఒకళ్ళుంటారు. వాళ్ళ కెరీర్ వాళ్ళు స్టార్ట్ చేయడమే కాంట్రాక్ట్ రోల్స్‌తో స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అందులోని ఫ్లెక్సిబిలిటీ బాగా అర్థమైన తర్వాత, అందులో ఉన్న ఈజీనెస్ అర్థమైన తర్వాత వాళ్ళు వేరే పర్మనెంట్ జాబ్స్‌కి వెళ్ళాలనుకోరు. కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటే వాళ్ళ కెరియర్స్‌ని పర్మనెంట్ జాబ్స్‌తో స్టార్ట్ చేస్తారు. సో, వాళ్ళకి వేరే జాబ్స్‌కి వెళ్ళాలనిపిస్తదన్నమాట. బట్ దేనికుండే ప్రోస్ దానికుంటాయి. దేనికుండే కాన్స్ దానికుంటాయన్నమాట. సో, అవన్నీ ఈరోజు మీకైతే బ్రీఫ్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పర్మనెంట్ జాబ్‌కి లేకపోతే కాంట్రాక్ట్ జాబ్‌కి ఉన్న తేడా ఏంటి? బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఒకటే అన్నమాట. దీనికి పర్మనెంట్ జాబ్‌కి ఏదైతే ఉందో దానికైతే ఒక ఎండ్ డేట్ అనేది ఉండదు. మేనేజ్‌మెంట్ డిసైడ్ చేయదు. లేకపోతే మీరు డిసైడ్ చేయరు. ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేమన్నమాట. ఒక ఎండ్ డేట్ అనేది ఉండదు. బట్ కాంట్రాక్ట్ జాబ్‌కి ఏమంటే ఒక డిఫైన్డ్ పీరియడ్ ఉంటుంది. ఒక ఎండ్ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎండ్ డేట్ తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది రద్దు అయిపోతుందన్నమాట. సో, ఇది మెయిన్ డిఫరెన్స్. కొన్ని పర్క్స్ అనేవి ఉంటాయి పర్మనెంట్ జాబ్‌లో. ఇందులో ఉండవన్నమాట. సో, అదే తేడా అన్నమాట. అంతకు మించి ఏముండదు. సో, డీటెయిల్‌గా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్ థింగ్ ఏంటి? పర్మనెంట్ జాబ్‌కి ఉండే పర్క్స్ ఏంటి? ప్రోస్ ఏంటి? ఒకవేళ పర్మనెంట్ జాబ్ చూజ్ చేసుకుంటే కాంట్రాక్ట్ జాబ్‌తో పోలిస్తే దాంట్లో ఉండే ప్రోస్ ఏంటనేది చూసుకున్నామంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు జాబ్ సెక్యూరిటీ. ఏదో గవర్నమెంట్ జాబ్ అని కాదు. బట్ జాబ్ సెక్యూరిటీ అనేది మీకు ఉంటుందన్నమాట. మీకు తెలుసు. మీ అంతట మీరేదో తప్పు చేసేంత వరకు లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్స్ బాగోనంత వరకు కూడా మీ జాబ్‌కైతే ఎటువంటి డోకా ఉండదన్నమాట. సో, ఒక మంచి జాబ్ సెక్యూరిటీ అయితే మీకుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి బెనిఫిట్స్. మీరు పర్మనెంట్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత, మీరు పనిచేస్తున్న కంపెనీ బట్టి మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో, ఒక మంచి కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, మీకు మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇస్తారు. చాలా బయట హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పోలిస్తే కొద్దిగా మంచి డిస్కౌంట్ అనేవి వస్తాయన్నమాట ఇవి. సో, మంచి ఇన్స్యూరెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే మీరు అంతవరకు వెళ్ళిన తర్వాత ఒకవేళ అదే కంపెనీలో రిటైర్ అయ్యారంటే మంచి ప్లాన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ పెయిడ్ టైమ్ ఆఫ్ ఉంటుంది. సిక్ లీవ్స్ ఉంటాయి. అలానే కంపెనీ స్పెసిఫిక్‌గా కొన్ని పర్క్స్ అనేవి ఉంటాయి కదా! ఒకవేళ ఫ్రీ లంచ్ ఇట్లాంటివేమైనా ఉంటే అవి కూడా మీకు వస్తాయన్నమాట. సో, ఈ పర్క్స్ అనేవి మీకు ఉంటాయి. ఒక పర్మనెంట్ జాబ్‌లో గనుక మీరు జాయిన్ అయితే ఒక కంపెనీలో. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కెరియర్ గ్రోత్ అనేది చాలా బావుంటుందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక జూనియర్‌గా జాయిన్ అవుతారు. తర్వాత అనలిస్ట్ అవుతారు. సీనియర్ అనలిస్ట్ అవుతారు. మేనేజర్ అవుతారు. అసోసియేట్ మేనేజర్ అవుతారు. ఈ విధంగా మీ హైరార్కీ అనేది చాలా బావుంటుందన్నమాట. సో, ఒక మంచి కెరియర్‌ని అయితే మీరైతే బిల్డప్ చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డెఫినిట్ టైమ్ పీరియడ్ అంటే ఏం లేదు. స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ అంటే ఏం లేదు కాబట్టి మీ పెర్ఫార్మన్స్ బట్టి మీ ఎవ్రీ ఇయర్ మీకిచ్చిన రివ్యూస్ బట్టి దాన్ని బట్టి కూడా మీ యొక్క కెరీర్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు బాగా చేసుకున్నారంటే చాలా మంచి కెరీర్ అయితే మీకైతే ఉంటుందన్నమాట. ఇది పర్మనెంట్ జాబ్‌లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి స్టెబిలిటీ. మీకు మంచి స్టెబిలిటీ ఉంటుంది. మీకొచ్చే సాలరీ అయితే మీరు మంచిగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఒక ఒక నెక్స్ట్ ఏంటి? ఎట్లా చేయాలి? అంత అన్న థింకింగ్ అయితే మీకు ఉండదన్నమాట. సో, ఎవ్రీ మంత్ అయితే నాకైతే పే చెక్ వస్తుంది. సో, హ్యాపీగా దాన్ని పట్టుకొని నేను ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా చాలా స్ట్రక్చర్డ్‌గా ఉంటుందన్నమాట. సో, ఒక మంచి స్టెబిలిటీ అయితే మీకుంటుంది. సో, అంత ఆందోళన, స్ట్రెస్ అయితే మీకుండదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎట్లా తెచ్చుకోవాలన్న ఆందోళన అయితే మీకుండదు. ఒక మంచి స్టెబిలిటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కంపెనీ లాయల్టీ. సో, కంపెనీ లాయల్టీ ఏంటంటే మీకు ఆ కంపెనీలో పనిచేసే సీనియర్ మేనేజ్‌మెంట్ తోటి లేకపోతే అందులో ఉన్న వైస్ ప్రెసిడెంట్స్ లేకపోతే ప్రెసిడెంట్స్ తోటి కొద్దిగా డీపర్ కనెక్షన్స్ కనుక ఉన్నాయంటే మీకైతే మంచి ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. సో, మీకు ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. మీకు ఇప్పుడు ఏమైనా ప్రమోషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా లేకపోతే దేనికైనా కన్సిడర్ చేయాలన్నా ఏదైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఏమైనా రావాలన్నా సరే మిమ్మల్ని వెంటనే కన్సిడర్ చేసి ఆ పర్టికులర్ లొకేషన్ అయితే పంపడం జరుగుతుందన్నమాట. సో, మీ వైపు కూడా కొద్దిగా కంపెనీ లాయల్‌గా ఉండడానికి అయితే ట్రై చేస్తుందన్నమాట. మీరు గనుక లాయల్‌గా బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చారంటే. సో, ఇవి ఒక పర్మనెంట్ జాబ్‌కి ఉండే ప్రోస్ అన్నమాట. సో, మనం ప్రోస్ ఎలా అయితే చెప్పుకున్నామో కాన్స్ కూడా అలానే ఉంటాయి అట్ ద సేమ్ టైమ్. సో, అందులో ఫస్ట్ వచ్చేసి సాలరీ. కంపేర్ టు కాంట్రాక్ట్ జాబ్ గనుక మీరు చూసుకున్నారంటే
మోస్ట్ ఆఫ్ ద టైం 95% ఆఫ్ టైం మీకైతే తక్కువ శాలరీ ఉంటుందన్నమాట. మీరు చేసే పనికి అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ రోల్‌లో పనిచేసే వాళ్ళ యొక్క శాలరీ కనుక మీరు ఎప్పుడైనా కంపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా మీ శాలరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో, బయట మార్కెట్‌తో పోలిస్తే మీకైతే కొద్దిగా కాంప్రమైజ్ అయితే మీరు ఖచ్చితంగా అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కాన్. అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఎక్కువ ఉండదు. మీ వర్క్ అవర్స్‌ని మీరు చూజ్ చేసుకోలేరు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామా? లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేద్దామా? ఇట్లాంటివి మీరు చూజ్ చేసుకోలేరు. కంపెనీ ఏదైతే రూల్ పెడుతోందో దానైతే మీరు ఖచ్చితంగా అడైర్ చేయాల్సి ఉంటుంది. సో, వాళ్ళు పెట్టిన రూల్స్ అన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంత ఫ్లెక్సిబిలిటీ మీకు ఎప్పుడు ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి లిమిటెడ్ ఎక్స్‌పోజర్. మీరు ఏ క్లయింట్‌తో పని చేద్దాం అనుకుంటున్నారు? ఏ టెక్నాలజీ మీద పని చేద్దాం అనుకున్నారు? అన్నటువంటి డెసిషన్ మేకింగ్ మీ దగ్గర ఉండదు. పవర్ మీ దగ్గర ఉండదన్నమాట. సపోజ్ మీరు ఒక ఫ్రెషర్‌గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాటెవర్ పర్టిక్యులర్ స్కిల్ మీద మీకైతే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళనుకున్న ప్రాజెక్ట్‌లో కూర్చోబెట్టి, వాళ్ళనుకున్న పని మీతో చేయిస్తారు తప్పితే, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. నాకు దాని మీద వర్క్ చేయాలని ఉంది. నన్ను ఆ పర్టిక్యులర్ క్లయింట్‌కి పని చేయాలని ఉంది. నన్ను అందులో మూవ్ చేయండి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లా అక్కడ జరగదన్నమాట. కొన్ని చోట్ల జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఏమంటే ఆ ఎక్స్‌పోజర్ అనేది కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, లేకపోతే కొత్తగా అప్‌డేట్ అవ్వడం, ఎలా మూవ్ అవ్వడం, క్లయింట్ టు క్లయింట్ మూవ్ అవ్వడం, లేకపోతే రోల్ టు రోల్ మూవ్ అవ్వడం. సపోజ్ మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకోండి. మీకు బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకొని ఒక ఫుల్ స్టాక్ డెవలపర్‌గా వెళ్తానంటే, ఆ పర్టిక్యులర్ రోల్ ఆ టైంకి అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. అది వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయాలి. సో, ఒక రకమైనటువంటి ఎక్స్‌పోజర్ అనేది లిమిటెడ్‌గా ఉంటుందన్నమాట. ఇది ఫోర్త్ పాయింట్. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి వరస్ట్ అన్నమాట. ఆఫీస్ పాలిటిక్స్. అందరికి తెలిసిందే కదా! ఎలా ఉంటుందో. ఆ హైరార్కీ అనేది ఉంటుంది. వాడు కనుక ఏమైనా చేసాడంటే మనమైతే కుక్కిన పెన్‌లో పడి ఉండాలి. మనకు కనుక డిపెండెన్సీ ఉందంటే. సో, ఖచ్చితంగా మనం వీటినైతే పాటించాల్సి ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ జాబ్ మనకు అవసరం కాబట్టి. ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే పాటించి తీరాలి. తప్పదు. లేదా మళ్ళా వేరే కంపెనీకి వెళ్ళిపోవాలి. సో, ఈ విధంగా దీనికైతే కాన్స్ ఉంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్‌కి ఏ ప్రోస్ ఉంటాయి? అట్ ద సేమ్ టైమ్ ఏ కాన్స్ ఉంటాయనేదైతే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హయ్యర్ పే. హయ్యర్ పే. ఖచ్చితంగా మీకైతే హయ్యర్ పే అనేది డెఫినిట్‌గా ఉంటుందన్నమాట. సో, మీరు ఏ కంపెనీ చూసుకున్నా, ఏ రోల్ చూసుకున్నా, ఏ టెక్నాలజీ చూసుకున్నా ఒక పర్మనెంట్ ఎంప్లాయీ దానికి ఎంత పని చేస్తున్నాడు? ఎంత సాలరీ ఇస్తున్నారు వాళ్ళకి? అదే విధంగా బయట నుంచి తెచ్చుకున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎంత పే చేస్తున్నారు? అదే ఎక్స్‌పీరియన్స్ లెవెల్, అదే స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే కంపేర్ చేసి చూడండి. మాక్సిమం కేసెస్‌లో వాళ్ళకైతే ఎక్కువ సాలరీ పే చేస్తారు కాంట్రాక్ట్‌లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అవర్లీ రేట్ చార్జ్ చేస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో వాళ్ళకైతే ఎక్కువ సాలరీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో, ఇది నంబర్ 1 పాయింట్. సాలరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు డిమాండ్ చేయొచ్చు. మీకున్న స్కిల్ బట్టి మీరు డిమాండ్ చేయొచ్చనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. మీరు ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో వీళ్ళకి ఏమి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. నువ్వు ఆఫీస్‌కి రావాలి, ఇక్కడికొచ్చి పని చేయాలంటే అన్లెస్ ఒక థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు కనుక రిక్రూట్ అయ్యారంటే అప్పుడు మేబీ కొన్ని ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటే ఇట్లా చేసేవాళ్ళు ఎక్కువ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఫ్రీలాన్సర్స్ ఉంటారు. లేకపోతే ఈ విధంగా థర్డ్ పార్టీ ఈ 2 కేటగరీస్‌లో ఉంటారనమాట. సో, అలా కనుక వెళ్లారంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా మీ అంతట మీరే ఆ జాబ్ తెచ్చుకున్నారంటే ఇలా లింక్డ్ఇన్ ద్వారా గాని లేకపోతే వేరియస్ రిసోర్సెస్ ద్వారా మీరే తెచ్చుకున్నారంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువ ఉండవనమాట మీకు. సో, మీకైతే మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు అనుకున్న టైమ్స్‌లో మీరు పని చేయొచ్చు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఏమంటే మీ నుంచి మీరు పని కంప్లీట్ చేయాలి. అంతే అనమాట. సో, ఇది అయితే చూస్తారు. ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి వేరీడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీకు సపోజ్ ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. హెల్త్ కేర్‌లో పనిచేస్తున్నారు. మీకు నచ్చలేదు. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒక ఎడ్యుటెక్‌లోకి మారొచ్చు. లేకపోతే అది కూడా నచ్చలేదు. లేకపోతే హాస్పిటాలిటీలోకి మారొచ్చు. ఈ విధంగా మీరు ఇండస్ట్రీ మారడానికైతే మీకు ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం, దాన్ని అప్‌డేట్ చేయడం, అటువంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయో దాన్ని వెతుక్కోవడం, దాని మీద వర్క్ చేయడం. ఇట్లాంటి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్స్‌పోజర్ అనేది మీకు చాలా ఎక్కువ వస్తుంది. ఎవరైతే కాంట్రాక్ట్ రోల్స్‌లో పనిచేస్తారో ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కింద మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, ఎవరికైతే తెలీదో వాళ్ళకి తెలుస్తుందన్నమాట మీకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటనేది. సో, నాకు తెలిసినంత వరకు నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏమంటే చాలా మంది నేను ఇదివరకు కంపెనీస్‌లో పనిచేస్తున్నప్పుడు యూరోప్ నుంచి ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా కాంట్రాక్ట్ రోల్స్‌లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నాకు చెప్పేవాళ్ళు. వేరే వాళ్ళతో పోలిస్తే మాకు ఎందుకు బాగుంటుంది, మేము ఎందుకు పర్మనెంట్ జాబ్స్‌కి ట్రై చేయమని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. నాకు చాలా అనిపించేది. బట్ ఏమంటే మన టిపికల్ మైండ్ సెట్ చెప్తుంటుంది కదా! వద్దు ఎందుకు వచ్చింది అంత రిస్క్ ఎందుకని చెప్పి. సో, అటువంటివి నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. సో, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉండేది. చాలా బాగుండేదన్నమాట. సో, ఆ విధంగా వాళ్ళకేమంటే మంచి ఎక్స్‌పోజర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫోకస్ ఆన్ టెక్నికల్ వర్క్. ఇది మెయిన్ థింగ్ నాకు నచ్చేదేమంటే ఇదన్నమాట. మెయిన్ థింగ్. వాళ్ళకిచ్చిన వర్క్ మీద వాళ్ళు ఫోకస్ చేసి, వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసేసి వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి నెక్స్ట్ ఈ పీపీటీస్ ప్రిపేర్ చేయడం, లేకపోతే ఈ మానిటరీ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయడం ఇట్లాంటివన్నీ వాళ్ళకుండవు. కొన్ని చేయాలి. సెక్యూరిటీ ట్రైనింగ్స్ ఇట్లాంటివి చేయాలి తప్పితే మనకున్నటువంటి మామూలు ట్రైనింగ్స్ గాని, లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ గాని ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఎక్కువ ఉండవన్నమాట. సో, వాళ్ళు చాలా లీజర్‌గా ఉంటారు. వాళ్ళకిచ్చిన పని, అసైన్ చేసిన పని కంప్లీట్ చేసేసి హ్యాపీగా ఆ టెక్నికల్ వర్క్ మోస్ట్‌లీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది ఏమంటే టెక్నికల్ వర్క్ అన్నమాట. వాళ్ళకిచ్చిన వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసేసి, టైమ్‌లీ కంప్లీట్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంతవరకు నేనైతే వాళ్ళ మీద ఎస్కలేషన్స్ రావడం అంటే వాళ్ళకిచ్చిన స్టిప్యులేటెడ్ డెడ్‌లైన్‌లో వాళ్ళకిచ్చిన పని వాళ్ళు దాటి ముందుకు వెళ్ళడం అనేది నేను ఇంతవరకు చూడలేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో డెడ్‌లైన్ కన్నా ముందర వాళ్ళైతే కంప్లీట్ చేస్తారు. సో, ఎక్కువ ఫోకస్డ్‌గా ఉంటారు వాళ్ళు. సో, అంతకుమించి ఏం లేదన్నమాట. సో, ఇవి వీళ్ళకుండే ప్రోస్ అన్నమాట. అలా కాకుండా వీళ్ళు కూడా ఖచ్చితంగా కాన్స్ అనేవి ఉంటాయి కదా! కంపేర్ టు పర్మనెంట్ జాబ్ వీళ్ళకున్నటువంటి కాన్స్ ఏంటనేది గనుక తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ బెనిఫిట్స్. మనం చెప్పుకున్నాం కదా!
బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఇలా డిస్కౌంట్లో వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే పెయిడ్ సిక్ ఆఫ్ కానీ, లేకపోతే ఇట్లాంటి లీవ్స్ అలాంటివి వాళ్ళకి ఉండవు అనమాట. సపోజ్ వాళ్ళకి ఏదైనా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఆ వస్తే తప్పితే కంపెనీ నుంచి అయితే వాళ్ళకైతే ఎటువంటి బెనిఫిట్స్ రావన్నమాట. సో ఇది నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 వచ్చి జాబ్ సెక్యూరిటీ. మనం చెప్పుకున్నాం కదా, జాబ్ సెక్యూరిటీ అనేది వీళ్ళకి తెలుస్తుంటుంది. ఆ డెడ్ లైన్, ఆ ఎండ్ డేట్ వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. అది వచ్చే లోపల మళ్ళీ మీరు వేరేదైతే వెతుక్కోవాలి. సో ఎండ్ డేట్ అనేది కనబడుతుంటుంది అనమాట. జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఆర్ ద సేమ్ టైం వీళ్ళ వర్క్ కనుక నచ్చకపోతే క్లయింట్ వీళ్ళని ఇమీడియట్ గా అయితే తీసేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ నోటీస్ పీరియడ్ కూడా మళ్ళీ 3 మంత్స్ లేకపోతే 2 మంత్స్ ఇలా ఉండదు. వాళ్ళకి మాక్సిమం 2 వీక్స్ ఉంటుంది, లేకపోతే 1 మంత్ ఉంటుంది. 1 మంత్ కూడా ఎక్కడ ఉండదు, మోస్ట్ ఆఫ్ ద టైం 2 వీక్స్ ఉంటుంది అనమాట. సో 2 వీక్స్ లో వీళ్ళైతే తీసేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట. సో అది కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని చాలా కష్టపడి పని చేయాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక మంచి ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నారు, ఇప్పుడు 28 lakhs per annum వస్తుంది. నెక్స్ట్ కూడా అట్లనే రావాలని చెప్పి ఏం రూల్ ఏం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఒక శాలరీకి పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కొద్దిగా తక్కువ శాలరీకి పనిచేయాల్సి రావచ్చు, లేకపోతే అంతకన్నా ఎక్కువ శాలరీ కూడా పనిచేయాల్సి రావచ్చు అనమాట. సో ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ఒక బడ్జెట్ వేసుకోవడం, ఒక స్ట్రక్చర్డ్ బడ్జెట్ వేసుకోవడం, దానికి తగ్గట్టుగా ప్లాన్స్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ అయితే వీళ్ళు చేయలేరు అనమాట. సో రెగ్యులర్ గా ఉంటుంది ఇన్కమ్ అనేది, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళైతే వాళ్ళ ప్లాన్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి లిమిటెడ్ కెరీర్ అడ్వాన్స్మెంట్. మనకి ఇట్లా పర్మనెంట్ జాబ్స్ లో ఉన్నట్టుగా హైరార్కీ అనేది ఉండదు కదా వీళ్ళకి. ఎందుకంటే ఒకసారి ఒక కంపెనీలో పనిచేస్తారు, నెక్స్ట్ వేరే కంపెనీలో పనిచేస్తారు. సో మారుతూ ఉంటారు. సో ఒక కంపెనీలో ఈ విధంగా ఇలా ప్రమోషన్స్ తీసుకుంటూ పైకి వెళ్ళడం, టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి వెళ్ళడం అనేది వీళ్ళ కేసులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరగదు అనమాట. సో ఇది పెద్ద కాన్ అనే చెప్పాలి యాక్చువల్లీ ఇది. సో ఇది ఒక పాయింట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ అనమాట. మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి మనకు తెలియదు ఇవన్నీ కూడా. మన వెనకాల పేపర్ వర్క్ అనేది చాలా జరుగుతుంటుంది. మనం పే చేసే ట్యాక్సెస్ కానీ, లేకపోతే మనం ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పేపర్ వర్క్ అంతా కూడా మన కంపెనీ మనకు తెలియకుండా మేనేజ్ చేస్తుంది అనమాట. బట్ ఎవరైతే ఈ విధంగా బయట నుంచి పని చేస్తున్నారో, కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో, వాళ్ళ ట్యాక్స్లు కట్టుకోవడం దగ్గర నుంచి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా కూడా వాళ్ళంతా వాళ్ళే ఓన్ గా చేసుకోవాలి, లేకపోతే డబ్బులు పే చేసి ఎవరితో చేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా వీళ్ళకి కూడా కాన్స్ ఉంటాయి. సో ఫైనల్ గా చెప్పేది ఏమంటే, మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీకు పే ఎక్కువ కావాలి, లేకపోతే ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని నాకు వద్దు, నేను బయట కూడా తీసుకుంటాను, ఇట్లాంటి ఇన్సూరెన్స్ అన్ని కూడా బయట తీసుకుంటాను, పర్వాలేదు నాకు యాజ్ ఆఫ్ నౌ డబ్బులు ఉంటే సరిపోతుంది, ఏ జాబ్ అన్నా ఒకటే, పర్మనెంట్ జాబ్ అన్నా ఒకటే, లేకపోతే కాంట్రాక్ట్ జాబ్ అన్న ఒకటే అనుకుంటే కనుక మిగతా ఎక్కువ శాలరీ వచ్చేది తీసుకుంటాను అనమాట. అలా కాదు, ఒక మంచి స్టెబిలిటీ అనేది ఉండాలి, మంచి ఫ్యామిలీ లాంటి నెట్వర్క్ అయితే నేను పెంచుకోవాలి, అట్ ద సేమ్ టైం ఒక హైరార్కీలో నేనైతే వెళ్తూ ఉండాలి, అట్ ద సేమ్ టైం టైం టు టైం నాకైతే ప్రమోషన్స్ రావాలనుకుంటే మాత్రం పర్మనెంట్ జాబ్ చూస్ చేసుకుంటాను అనమాట. సో ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకుని, అల్టిమేట్ గా మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోనే, ఇలా లే ఆఫ్లు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా వచ్చిందంటే, మార్కెట్ డౌన్ అయిందంటే మాత్రం ఏదన్నా ఒకటే, ఆ టైంలో వాళ్ళు చెప్పే ఒకటే ఆన్సర్ అంటే ఫైనాన్షియల్ సరిగా లేవు, మేమైతే తీయడం తప్పితే వేరే చేయలేకపోతున్నాం అని చెప్పి. సో ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.